మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ లో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. రాహుల్ సూచనలతో వారం రోజులుగా నగరంలోనే ఉన్నారు సావంత్. మీనాక్షి నటరాజన్ ను పక్కన పెట్టి మరీ కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వివాదాలపై లోతుగా సచిన్ సావంత్ ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నేరుగా రాహుల్ ఖర్గేకు నివేదికలు పంపుతున్నారు. అంతర్గత విచారణలపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గ్రూపు రాజకీయాలపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పరిపాలనకు సంబంధించి కంటే అంతర్గత విభేదాలు కావచ్చు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నటువంటి తీరు, ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నటువంటి తీరు, అసలు సోషల్ మీడియాలో వస్తున్నదేంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇది ప్రధానంగా దృష్టి సారించినటువంటి అంశం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్నదంతా వాస్తవమా, లేకపోతే ఈ అంశాల్లో అసలు చిన్నారెడ్డి విషయం కావచ్చు, కొండా సురేఖ విషయం, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అసలు జరుగుతున్నదేంటి, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నదేంటి, అసలైనటువంటి వారిస్తున్న వివరణ ఏంటి, దీనికి సంబంధించి ఆ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పార్టీ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటి, ఈ అంశాలకు సంబంధించి రాహుల్ కీలకంగా దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనేది పర్టికులర్గా అధిష్టానం నిర్ణయంగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి అసలు కాంగ్రెస్ కు సంబంధించి ఏం జరుగుతోంది, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి, మరి ఈ అంశానికి సంబంధించి పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ జరుగుతోంది అనే దానికి సంబంధించి కూడా ఒకంత చర్చ అయితే నడుస్తోంది. నేరుగా కీలక నాయకులు అంటే మీనాక్షి నటరాజన్ కూడా పక్కన పెట్టి మరి సచిన్ సావంత్ కి కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి పరిణామాన్ని? మళ్ళీ ప్రధానంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్లో కుమ్ములాట, కాంగ్రెస్ సంబంధించినటువంటి అంతర్గత విభేదాలన్నీ ఎక్కువైపోయినాయి. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక రకంగా రెస్పాండ్ అవుతున్నారు. సో అసలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అసలు పార్టీ పరిస్థితి ఏంటి, పథకాల పరిస్థితి ఏంటి, ఇవన్నిటిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ కావచ్చు, చిన్నారెడ్డి ఇష్యూ కావచ్చు, అనిరుద్ రెడ్డి ఇష్యూ కావచ్చు, ఎవరైతే పార్టీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారో వాటన్నిటిపైన కొంత నివేదికను మరి ఏదైతే ఈ నివేదికకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏఐసిసికి చేరవేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీకి అంటే చాలా విధేయుడు, ఆయన యంగ్ లీడర్, అంటే మొత్తం దేశంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యంగ్ లీడర్లలో తనదైన శైలితో ఏదైతే మహారాష్ట్రలో చాలా సక్సెస్ఫుల్ గా వివాదాలకు దూరంగా ఉంటూ అటు మహారాష్ట్ర నుంచి ఏఐసిసి నుంచి ఇప్పుడు తెలంగాణకి కో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి సచిన్ సావంత్ దాదాపు 10 రోజుల నుంచి గాంధీ భవన్ హైదరాబాద్ లోనే ఆయన ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన ఆరాధిస్తా ఉన్నారు. నేరుగా ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మీనాక్షి నటరాజన్ ఎలాంటి నివేదికలు ఇస్తుంది, సో ఈయన ఎలాంటి నివేదికలు ఇస్తున్నారు అనే దానిపైన పెద్ద చర్చ జరుగుతుంది. దాంతోపాటు అసలు ఈ సచిన్ సావంత్ కి ఎందుకు ఇంత ప్రియారిటీ అంటే మురళి, ప్రధానంగా ఆయన మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు దశాబ్దాల పాటు ఆయన పనిచేశారు. తద్వారా ఆయన స్పోక్స్ పర్సన్ గా చేశారు, అక్కడ మీడియా ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు, ఐటీ వింగ్ లో పనిచేశారు, మీడియా ఇన్ఛార్జ్ గా పనిచేశారు. దాని తర్వాత ఏఐసిసిలోకి వెళ్ళారు, ఏఐసిసిలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. మొత్తం ఐటీ వింగ్ కు సంబంధించి కూడా ఏఐసిసికి సంబంధించి కానీ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐటీ వింగ్ కి సంబంధించి కానీ వీటన్నిటికీ సంబంధించి కానీ ఆయన దగ్గరుండి చూసుకుంటారు. అటు అన్ని రాష్ట్రాల్లో సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే అసలు సోషల్ మీడియా ఐటీలో వస్తున్నటువంటి వాదనలు ఏంటి, గ్రౌండ్ స్థాయిలో అసలు ఏం జరుగుతుంది పార్టీ గురించి అనే వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టే దాంట్లో ఆయన ముందున్నారు. సో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, రాహుల్ గాంధీకి ఎందుకంటే యువకులను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి సచిన్ సావంత్ ప్రధానంగా అందుకు ఇప్పుడు తెలంగాణ అంటే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తర్వాత కో ఇన్ఛార్జిగా సచిన్ సావంత్ను వేశారు. సో ఈ 10 రోజుల నుంచి గాంధీ భవన్ లోనే ఉన్నారు. చాలా అంటే ఎవరికి అంటే బాగా దృష్టికి రాని పరిస్థితి కనబడతా ఉంది. ఇంటర్నల్ గా ఆయన సర్వేలు చేస్తా ఉన్నాడు మురళి. అంటే ఇక్కడ గాంధీ భవన్ లో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు,
టీపీసీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు, జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతల దగ్గర 1-to-1 ఆ నివేదికలు తీసుకుంటున్నారు సచిన్ సావంత్. 1-to-1 వాళ్ళను అడిగి వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికలు చాలా స్పష్టంగా, అంటే ఆపోజిట్ వర్గం కావచ్చు, లేదంటే అనుకూల వర్గం కావచ్చు, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, నియోజకవర్గంలో విలేజ్ లో పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఆయన 1-to-1 నివేదికలు తీసుకొని నేరుగా ఇటు రాహుల్ గాంధీకి చేరవేస్తున్నారు. సో ఈ ఇష్యూల పైన, ఏదైతే కొండా సురేఖ ఇష్యూ పైన కావచ్చు, మెగారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే చిన్నారెడ్డి అంశం కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ ఇష్యూ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇంటర్నల్ గా సీక్రెట్ నివేదికలు సచిన్ సావంత్ ఇప్పటికే అక్కడ రాహుల్ గాంధీకి చేరవేశారు. ఏఐసిసికి కూడా మరి చేరవేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈయన ఇచ్చేటువంటి నివేదికలు చాలా స్పష్టంగా, చాలా అంటే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి అసలు నివేదికలు. సో ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటే ఖచ్చితంగా ఎందుకు సమన్వయం లేకుండా మాట్లాడుకోవడం కావచ్చు, గ్రూపు విభేదాలని ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నారనేటువంటి అంశం కావచ్చు, అలాగే అసంతృప్తుల విషయంలో ఎందుకు రాష్ట్ర నాయకత్వం పదే పదే ఫెయిల్ అవుతుంది, అది జాతీయ స్థాయిలో కూడా వివాదాలకు ఎందుకు కారణం అవుతుంది, ప్రతి ఒక్కరూ కూడా ఢిల్లీకి వచ్చి తేల్చుకుందామని, ఢిల్లీకి వెళ్ళి మేము తేల్చుకుంటామని అంటున్నారు అని అంటే రాష్ట్ర కాంగ్రెస్ ఇక్కడ ఫెయిల్ అయిందా పర్టికులర్గా, అసలేంటి ఒకటి పోతే ఇంకొకటి అనే విధంగా వరుసగా వస్తున్నటువంటి ఈ 3 అంశాలు కావచ్చు, ఏంటి వీటిని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా మురళి, ఈ మొత్తం నివేదికకు సంబంధించి ఇప్పుడు మెగారెడ్డి మొన్న ఢిల్లీకి వెళ్ళారు. సో ఇక్కడ కీలకంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు, అలాగే టీపీసీసీ ఇన్ఛార్జ్ ఉన్నారు, దాంతోపాటు ఉపాధ్యక్షులు ఉన్నారు, అటు మొత్తం కూడా క్యాబినెట్ మినిస్ట్రీ ఉంది. ఇవన్నీ వదిలేసి నేరుగా ఒక ఎమ్మెల్యే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి మల్లికార్జున్ ఖర్గేని కలవడం, ఇదంతా కూడా చర్చకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి ఈ వ్యవహారాలన్నిటికీ కూడా సో కొన్ని ఈ సచిన్ సావంత్ మొత్తం కూడా నివేదికలు ఇస్తా ఉన్నారు. సో అసలు ఢిల్లీలో వాళ్ళేం నివేదికలు ఇస్తున్నారు, మల్లికార్జున్తో కలిసి డైరెక్ట్ గా కొంతమంది నివేదికలు ఇస్తా ఉన్నారు, వాళ్ళేం నివేదికలు ఇస్తున్నారు, ఇక్కడ సచిన్ సావంత్ ఏం నివేదికలు ఇస్తున్నారు, మీనాక్షి నటరాజన్ అలాగే టీపీసీసీ ఏం నివేదికలు ఇస్తున్నారు అనే దానిపైన కూడా ఏఐసిసి చాలా లోతుగా విచారణ చేస్తా ఉంది. ఎవరిది నిజంగా మరి అంటే ఒరిజినల్ గా ఎవరి కరెక్ట్ ఉన్నాయి, ఎవరి కరెక్ట్ లేవు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి 1-to-1 అంటే క్షేత్ర స్థాయిలో, విలేజ్ స్థాయిలో అయిన గాంధీ భవన్ లో వాళ్ళు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులను, అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి యాక్టివ్ పర్సన్స్ ని, కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పర్సన్స్ ని పిలుచుకొని 1-to-1 ఆయన నివేదికలు తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈయన ఇచ్చేటువంటి నివేదికలు ఏఐసిసి ఖచ్చితంగా మరి తీసుకునే అవకాశం ఉంటది. దీనికి ప్రధాన సంబంధించి ఇప్పుడు కొండా సురేఖ పైన వ్యతిరేకత వస్తుంది అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో గ్రౌండ్ స్థాయిలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నిజంగానే కొండా సురేఖ తప్పు చేసిందా, కొండా సురేఖకు సంబంధించి ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉండేదా, ఇవన్నీ అంశాలపైన రాజగోపాల్ రెడ్డి అంశం ఏంటి, అసలు ఆయన కామెంట్స్ ఏంటి, ఆయన ఏ రకంగా కామెంట్ చేశారు, అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్ ఏంటి, ఆయన ఏ రకంగా చేశారు అనేది, అంటే గ్రౌండ్ స్థాయిలో వాళ్ళ కామెంట్ చేసినప్పటికీ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకున్నటువంటి మద్దతు ఏంటి, ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, వీటన్నిటిని కూడా సమిష్టిగా ఆయన నివేదికలు ఇస్తున్నారు. సో అందుకు ఇప్పుడు సచిన్ సావంత్ నివేదికలో ఏముంది అనేది కూడా కొంత మరి చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ కొండా సురేఖ ఇష్యూలో ఖచ్చితంగా సచిన్ సావంత్ నివేదిక చాలా కీలకంగా మారబోతుంది మురళి. ఢిల్లీకి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటి ఒక ఒపీనియన్ కావచ్చు, ఇటు కొండా సురేఖ అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నేరుగా కేంద్ర నాయకత్వంతో యాక్సెస్ ఉండడం కావచ్చు, మెగారెడ్డి ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చారు కాబట్టి సో ఏం జరుగుతుంది అనేది ఒకంత కేంద్ర నాయకత్వానికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఒకంత గందరగోళంలో అయితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంది. సచిన్ సావంత్ ఇక్కడే వారం రోజులుగా ఉండి ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్క చిన్నటువంటి మైనర్ ఇష్యూస్తో సహా ఆయన కేంద్రానికి చేరవేసేటువంటి అవకాశం ఉంది. ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరి వీళ్ళందరినీ సమన్వయం చేయడంలో, వీరందరినీ కూర్చోబెట్టి మాట్లాడటంలో మరి పిసిసి చీఫ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. అంతా కూడా అధిష్టానమే చూసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టుని నేను అక్కడికి పంపిస్తాననేటువంటి ధోరణి గతంలో ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలనైనా సరే క్షుణ్ణంగా పరిశీలించి మీ స్థాయిలో పరిష్కరించగలిగినటువంటి పరిస్థితులు మీకు ఉండాలి అనేది కూడా కేంద్ర నాయకత్వం చెప్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోందని.